మేనా దేవుని బిడ్లారా, దేవుని వాక్య భాగమును మనం ధ్యానం చేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఇక్కడ చూడండి, ప్రకృతి సంబంధం అంటున్నాడు, ఆత్మ సంబంధము అంటున్నాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఎందుకు రాస్తున్నాడంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, చనిపోయిన వాడు మళ్ళీ ఎట్లా బ్రతుకుతాడు, మనకు రెండు కోణాలు ఎట్లా ఉంటాయి, మన జీవితంలో ఈ బ్రతుకులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ప్రకృతి సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. అంటే దాని అర్థము, మన శరీరంలో రెండు కోణాలు ఉన్నాయి అన్నమాట. ఏం కోణాలంటే, ఒకటోది ప్రకృతి సంబంధమైంది, రెండోది ఆత్మ సంబంధమైనది. మంచిగా అర్థం చేసుకోండి. ప్రకృతి సంబంధమైనది ఉన్నది, ఆత్మ సంబంధమైనది ఉన్నది. ప్రకృతి సంబంధముగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును అంటున్నాడు. ప్రకృతి సంబంధమైన వారముగా మనం ఈ లోకంలో జన్మించాము. అయితే ఆత్మ సంబంధమైన వాళ్ళముగా మనం బలపరచబడవలసి ఉన్నదన్నమాట. ఇప్పుడు అంటాడు చూడండి 45లో, ఇందు విషయమై ఆదామనే మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి మాత్రమే. ఆదామనే మొదటి మనుష్యుడు ఎట్లా తయారయ్యాడంటే, దేవుడు మట్టిని తీసి, నేల మట్టిని తీసి బొమ్మను చేసి తన నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు అతడు జీవాత్మ అయ్యాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆదాము అని చెబుతున్నాడు. చూడండి 45లో, ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యాడు. జీవించు ప్రాణి అయ్యాడు. ఇతడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. ఆదాము ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. ఓకే, అర్థమవుతుంది అందరికీ? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుడు ఎట్లా చేశాడంటే, మట్టిని చేసి బొమ్మను చేసి నాసికారంధ్రములలో తన జీవవాయువును ఊదినప్పుడు మనుష్యుడు జీవాత్మ అయ్యాడు, ప్రాణిగా మారాడు. ఇతడు ప్రకృతి సంబంధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత రాయబడి ఉన్నది, కడపటి ఆదాము. చూడండి, మొదటి ఆదాము తెలుసు కదా, ఇప్పుడు కడపటి ఆదాము అంటున్నాడు. మొదటి ఆదాము ఎట్లా ఉండి అంటే, జీవించు ప్రాణిగా ఉన్నాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణిగా ఉన్నాడు. కడపటి ఆదాము ఎట్లున్నాడంటే, జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కడపటి ఆదాము ఎట్లా ఉన్నాడు? జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము ఉన్నాడు. మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది. రెండవ ఆదామైన యేసయ్య ద్వారా జీవం వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాములాగా మనము మొదటి జీవితము జీవిస్తున్నాము. అయితే కడపటి ఆదామును మనము ధరించుకోవాల్సి ఉన్నది. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా మొదటి ఆదాముగా జన్మిస్తారు. మొదటి ఆదాముగా అంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా జన్మిస్తారు. మరి కడపటి ఆదాముగా జన్మించకపోతే, జీవించకపోతే, ఆత్మ సంబంధముగా జన్మించకపోతే రెండవ మరణము ఉన్నది. ఈ కడపటి ఆదాము మొదటి మరణాన్ని, రెండవ మరణాన్ని తప్పించడానికి వచ్చాడు. రెండవ మరణాన్ని తప్పించడానికి వచ్చాడు. ఆదాము మొదటి ఆదాము
ప్రకృతి సంబంధమైన వ్యక్తి, రెండో ఆదాము ఆత్మ సంబంధమైన వ్యక్తి. హల్లెలూయా. మొదటి ఆదాము మట్టి నుండి తీయబడితే రెండో ఆదాము పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన. కాబట్టి ప్రతి మనిషికి రెండు విధాలుగా రెండు కోణాలు ఉంటాయి. అయితే అందరూ ప్రకృతి సంబంధంగా బ్రతుకుతారు, అందరూ ప్రకృతిలో బ్రతకాలనుకుంటారు, అందరూ ప్రకృతి సంబంధంగా జీవించాలనుకుంటారు, ప్రకృతి సంబంధంగానే మిగిలిపోవాలనుకుంటారు, ప్రకృతి సంబంధంగానే బ్రతికితే చాలు అనుకుంటారు. ఈ ప్రకృతి సంబంధంగా బ్రతికితే చాలు, ఈ జీవితం ధన్యమైనట్టే అనుకుంటారు. ఇంకా ప్రకృతి సంబంధులు ఏం ఆలోచన చేస్తారంటే తిండి, కూడు, గుడ్డ, గృహము ఉంటే చాలు అని ప్రకృతి సంబంధి అనుకుంటా ఉంటాడు. ప్రకృతి సంబంధి ఇంకేమనుకుంటాడంటే ఈ లోకంలో ధనము, ఆస్తులు, సంపద, పిల్లల పిల్లలను చూస్తే చాలు అని ప్రకృతి సంబంధి అనుకుంటా ఉంటాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి నిజంగా ఆత్మ సంబంధిని ధరించుకుంటే, యేసయ్య కడపటి ఆదామును మనము ధరించుకుంటే ఏం ఆలోచన చేస్తామంటే ప్రకృతి అంతా నశించిపోతుంది, ప్రకృతి సంబంధమైనదంతా నాశనం అవుతుంది, ప్రకృతి సంబంధమైనదంతా మునిగిపోతుంది, అగ్నితో కాల్చివేయబడుతుంది. కానీ ఆత్మ సంబంధమైనది నిరంతరం నిలుస్తుందని ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎప్పుడు ఆ బంధువులు ఏమవుతారో, స్నేహితులు ఏమవుతారో, ఈ భూములు ఏమవుతాయో, ఈ జాగలు ఏమవుతాయో, ఈ ఇండ్లు ఏమవుతాయో, పిల్లలు ఏమవుతారో, ఇదేమవుతుందో అదేమవుతుందో అని నానా రకాలుగా బాధపడుతూ, నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ, అనారోగ్య సమస్యలతో, లేనిపోని చెత్త ఆలోచనలతో ముందుకు సతమతమైతూ సాగలేక బతుకుతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రము ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ నిరంతరం ఉండేటివి కాదు, ఇవన్నీ తుచ్చమైనవి. పౌలు ఒకసారి అంటాడు, ఇదంతా నాకు ఒక పెంటలాగా కనిపిస్తుంది, ఇదంతా ఒక పెంట, ధనము, ధాన్యము, ఆస్తులు, అంతస్తులు, బలగము, ఇదంతా నాకు ఒక పెంట. అసలైన ఆత్మ సంబంధిని నేను ధరించుకున్నా కదా, అదే శాశ్వతమైంది. ఆ ఆత్మ సంబంధి చెప్పాడు ఏమని, నేను మరలా వస్తా, మీ అందరికి నివాసాలు సిద్ధపరుస్తా, నేనుండే స్థలంలో మీరుంటారు అన్నాడు. చూడండి, ఆత్మ సంబంధమైన వ్యక్తి అది గుర్తుకు చేసుకుంటా ఉంటాడు. ఈ మట్టి సంబంధి, ప్రకృతి సంబంధి ఈ లోకముల కొరకే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ మధ్య దొంగలు కూడా వచ్చారు చాలామంది, మీకు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇట్లుంటారు, ఇట్లుంటారు అని చాలామంది తప్పుడు బోధలు, అబద్ధ బోధలు బాగా వచ్చినాయి. కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రకృతి సంబంధముగా మనం బ్రతుకుతున్నామంటే ఈ ప్రకృతిలో మనకి ఏమేం కావాలో దేవుడు అన్నీ సమకూర్చాడు, మనకు అన్నీ ఇచ్చాడు. ఇస్తాడు కాదు, ఇచ్చాడు ఆల్రెడీ. కేవలం ఆత్మ సంబంధముగా మనం బ్రతుకుతా ఉంటే ప్రకృతి సంబంధమైన అన్ని మనం ఏలుతాము, కానీ ఆత్మ సంబంధముగా మనం బ్రతకాలి. హల్లెలూయా. అట్లంటే ఇది ఒక పోరాటమే, ఆత్మ సంబంధమైన పోరాటం. ఎఫెసీ పత్రిక 6:12 అంటాడు, ఇది ఆత్మ సంబంధమైన పోరాటము. ఇక్కడే చదవండి, ఈ మాటలు చదవండి, 46 చదవండి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. నిజమే, మరి ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ఆదాము ఫస్ట్ ప్రకృతి సంబంధి మొదట కలిగినాడు, తర్వాత ఆత్మ సంబంధమైన కడపటి ఆదాము వచ్చాడు. మొదట ప్రకృతి సంబంధమైనదే, ఇదొక క్రమము. మనం ప్రకృతి సంబంధముగా జన్మించాము కదా, మొదట ప్రకృతి సంబంధమైనదే, తర్వాత ఆత్మ సంబంధమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట మనం ప్రకృతి సంబంధంగానే జన్మించాం, ప్రకృతి సంబంధంగానే పెరిగాం. కానీ ఆత్మ సంబంధమైన
ఆ కడపటి ఆదాము ఆ యేసయ్యను ధరించిన తర్వాత మళ్ళా ప్రకృతి సంబంధము పెట్టుకోకూడదు. ఇక ప్రకృతిని సంబంధము మనకు లేదు. కొంచెం ప్రమోషన్ వచ్చింది మనకు. ఆత్మ సంబంధమైన కడపటి ఆదామును ధరించుకున్న తర్వాత, యేసయ్యను ధరించుకున్న తర్వాత ప్రకృతి సంబంధమైనది శాశ్వతం కాదని తెలుసుకున్నామా లేదా? తెలుసు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైనది శాశ్వతం కాదు, ఇక ఆత్మ సంబంధమైనది శాశ్వతమైంది. చూడండి ఆయన అంటాడు, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. మొదట కలిగింది కాదు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు. ప్రకృతి సంబంధమైనదే ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. తరువాత ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. మొదట ప్రకృతి సంబంధం. మొదట మట్టి మనుషులం మనం ఎలాంటి వాళ్ళము? మొదట మట్టి మనుషులము, తర్వాత ఆత్మ సంబంధము కలిగిన వాళ్ళం. మొదట మనం మట్టి మనుషులము, ఆత్మను మనం పొందుకోలేదు, ఆత్మానుసారంగా మనకు బ్రతుకు లేదు, ఆత్మ అంటే ఏంటిదో తెలియదు, యేసయ్య అంటే ఏంటిదో తెలియదు. మొదట ప్రకృతి సంబంధము, తర్వాత ఆత్మ సంబంధం, తర్వాత దేవునితో ఆత్మ సంబంధము. మొదట ఆదాము మట్టి నుండి ఎట్లా పుట్టాడో మనము కూడా అట్లా పుట్టాము. తరువాత ఆత్మ సంబంధమైనది యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న భక్తుడు అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావయ్యా? ప్రకృతి సంబంధమైన వ్యక్తివి నువ్వు, ఎక్కడున్నావు అని పిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా పిలుస్తూనే ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తివి నువ్వు, ఆత్మ సంబంధముగా రావాలి అని ఇప్పటికి పిలుస్తూనే ఉన్నాడు. యేసయ్య రాకడ వరకు పిలుస్తూనే ఉంటాడు. రా, నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తివి, ఆత్మ సంబంధంగా నువ్వు ధరించుకుంటే నువ్వు నిరంతరం బ్రతుకుతావు. రెండో మరణం తప్పుతుంది, శిక్ష తప్పించబడుతుంది. యుగ యుగాలు నువ్వు కాలకుండా పరలోకంలో మంచి నివాసాలలో ఉంటావు. ఆత్మ సంబంధముగా నువ్వు బ్రతకాలి అని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, ఆత్మ సంబంధమైనది తర్వాత కలిగినది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి. మొదటి మనుషుడు ఏ సంబంధం పెట్టుకున్నాడండి కదా? భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. మొదటి మనుషుడు భూ సంబంధి. అందరు చెప్పండి, భూ సంబంధి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండో మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండో మనుష్యుడు పరలోకం నుండి దిగి వచ్చినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు ఆత్మ సంబంధంగా ఉంటున్నామా, ఇటు భూ సంబంధంగా ఉంటున్నామా, ఎటు కాకుంటుంటున్నామా? అయితే భూ సంబంధిగా ఉండు బతికితే, అయితే ఆత్మ సంబంధిగానైనా ఉండు. ఒక కోణము దాటాలి మనము, ఒక కోణము దాటాలి, ఒక ప్రమోషన్ దాటాలి. ఒక ప్రమోషన్ దేవుడు ఇచ్చాడు మనకు. ఏంటిదంటే, నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తి నుంచి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడాలి. అప్పుడు మాత్రమే నీకు మేలు కలుగుతుంది, అప్పుడు మాత్రమే యుగ యుగాలు బ్రతకగలుగుతావు, అప్పుడు మాత్రమే నీకు మంచి జరుగుతుంది అని ప్రభు అన్నాడు. ఇంకా ప్రకృతి సంబంధమైన వ్యక్తులనే ఉంటే యేసు ప్రభు వచ్చింది మన బ్రతుకులో వ్యర్థమే. యేసు ప్రభు వచ్చి ప్రయోజనము లేనట్టే. అక్కడ అంటాడు, చదవండి. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. హల్లెలూయా. మట్టి నుండి పుట్టి అదే బ్రతుకుతా, ఇట్నే బ్రతుకుతా, ఈ ప్రకృతి సంబంధంగానే బ్రతుకుతా, ఈ లోకానుసారంగానే బ్రతుకుతా, ఇట్లనే బ్రతుకుతా
ఒక గిరి గీసుకొని ఒక రౌండప్ చేసుకొని నేను గిట్లనే ఉంటా అని అనుకుంటే నష్టపోతాం, పరలోకాన్ని కోల్పోతాం. ప్రకృతి సంబంధమైన వ్యక్తులం కాదు మనం. ఇప్పుడు మనము ఏ సంబంధమైన వ్యక్తులమైన మనం? హలో, ఏ సంబంధమైన వ్యక్తులం మనము? నిజమేనా? ఆత్మ సంబంధమైన వ్యక్తులు అంటే ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మను అనుసరించి నడవాలి. ఎప్పుడు ప్రకృతి సంబంధమైన బతుకులే బ్రతుకుతూ ఉంటే, ఎప్పుడు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు అంటే ఈ లోకపు ఆచారాలను ఆచరిస్తూ ఇంకా ప్రకృతిలోనే బ్రతుకుతూ ఉంటే నీకు నువ్వే హేళనగా బ్రతుకుతాను. నీకేందో అర్థమైతే లేదు. నువ్వు ప్రకృతి సంబంధంగానే ఉంటా, కాసేపు ఆత్మ సంబంధంగా ఉంటా అని ఒక నటన మాత్రమే చేస్తున్నావేమో. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక గొప్ప భాగ్యం ఏంటంటే మనము ప్రకృతి సంబంధముగా ఉంటే ఎవ్వడూ మనల్ని విడిపించలేడు, ఎవ్వడూ మనల్ని విడిపించలేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా మార్చడానికి యేసయ్యే సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ప్రకృతి సంబంధులందరినీ విడిపించడానికి, ఆ ప్రకృతి సంబంధమైన ఆ మట్టి దేహము నుంచి విడిపించడానికి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చడానికి ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. హల్లెలూయా. ఇంకా ప్రకృతి సంబంధంగానే బ్రతుకుతూ ఉంటే, ఇంకా ఈ లోకములో ఇది ప్రకృతి సంబంధము. దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుని ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. ఆ కడపటి ఆదాములాగా మనం బ్రతకాలి. మొదటి ఆదాము మట్టి నుండి పుట్టినవాడు, తప్పిపోయినవాడు, దాక్కున్నవాడు, దిగంబరిగా ఉన్నవాడు, పాపములో పడిపోయాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని మాటలు ధిక్కరించాడు. అలాంటి వాళ్ళ బ్రతుకు కాదు, యేసయ్య లాంటి బ్రతుకు బ్రతకాలి. చప్పర్లతో దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎవరండి? ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరు? యేసయ్య. కాబట్టి ఆయన అంటాడు చూడండి, 47లో చదవండి. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, చూడండి, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. హల్లెలూయా. మనం పరలోక సంబంధికి చెందిన వారమా, భూలోక వ్యక్తికి సంబంధించిన వారమా? మనం ప్రకృతి సంబంధికి చెందిన వారమా, పరలోక సంబంధికి చెందిన వారమా? మనం అర్థం చేసుకోండి. రెండు విషయాలు ఏంటంటే, ప్రకృతి మనిషినికి సంబంధించిన వారమైతే ప్రకృతి సంబంధమైన ఆలోచనలే, ప్రకృతి సంబంధమైన పనులే, మాటలే, చూపులే, అన్నీ ప్రకృతి సంబంధమైన క్రియలే, లోకానుసారమైన బ్రతికే. ఒకవేళ పరలోక సంబంధికి మనం చెందిన వారమైతే పరలోక సంబంధి చెప్పినట్టుగా మనము వింటాం. ఎవరు చెప్తారు చెప్పండి? పరలోక సంబంధి మనకు బోధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోక సంబంధులమైతే నిజంగా పరలోక సంబంధానికి సంబంధించిన విషయాలలో మనం ముందుకెళ్తాం. పరలోక సంబంధము కలిగి ఉన్నాం. ఈ సంబంధం తెగిపోయింది. ఏ సంబంధం అండి? ప్రకృతి సంబంధి లేడిగా ఇప్పుడు భూ సంబంధం అంతా తెగిపోయింది. విడాకులైందా? ఇంకున్నదా? ఎవరితో బంధము కలిసింది? మన బంధము ఆత్మ సంబంధం. మొదటి ఆదాముతో ఇక మనకు బంధము లేదు. ఎవరితో బంధం? మన బంధము రెండవ ఆదాము యేసయ్యతో మన బంధము. హల్లెలూయా,
హల్లెలూయా. ఎవరితో సంబంధం ఇప్పుడు ఇక? ఆ బంధము. ఈ బంధాలన్నీ ఆపుతూ ఉంటాయి మనల్ని. ఈ బంధాలన్నీ పోవద్దు అని ఒక పోరాటము జరుగుతూ ఉంటుంది. ఇదొక పోరాటము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన కనికరము ద్వారా, ఆయన ఏర్పాటును బట్టి ఆ బంధము నుంచి విడిపించి పరలోక సంబంధము కలిగించాడు. అది గొప్ప భాగ్యం. ఆ భాగ్యమును అర్థం చేసుకోక, దాని విలువ తెలియక ఇంకా ప్రకృతి సంబంధంగానే బ్రతికినట్లయితే అసలు బంధమును మనం కోల్పోతాం. ఈ బంధము ఎప్పటి వరకు నిలబెట్టుకోవాలంటే ఈ బ్రతికున్నప్పటి వరకే, చచ్చిన తర్వాత కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు బాగా తెలుసు లాజరు ఆత్మ సంబంధి, అంతేనా? ఇంకోడు ప్రకృతి సంబంధి ఉన్నాడు. ఎవడు? ధనవంతుడు ప్రకృతి సంబంధి. ప్రకృతి సంబంధికి ఏం ఆలోచనలు వస్తాయి? తినాలే, తాగాలే, ఇష్టం వచ్చినట్టు బతకాలే, లోకం మెచ్చేటట్టు, లోకం మెచ్చుకునేటట్టు, లోకానికి ఇష్టంగా బతకాలే అని ప్రకృతి సంబంధి అనుకుంటాడు. కానీ ఆత్మ సంబంధి కురుపులైనయా, బాధ అయిందా, కష్టమైందా, శ్రమ వచ్చిందా, దూషిస్తాన్లా, వాళ్ళతో ఏకీభవించనందుకు దూషిస్తాన్లా, వెలివేసిన్లా, పర్వాలేదు, నేను ఆత్మ సంబంధిని, ప్రకృతి సంబంధం నుంచి నన్ను విడిపించాడు నా దేవుడు, ఆత్మ సంబంధంగా నేను బ్రతుకుతా అని ఒక తీర్మానంతో బ్రతుకుతారు. ఆమేననరు. ధనవంతుడు ప్రకృతి సంబంధి, లాజరు ఆత్మ సంబంధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధికి ఎంత నమ్ముతారో అంత ఎప్పుడు నష్టం జరగదు, ఎప్పుడు లాస్ గారు, ఎప్పుడు ఆగం గారు. వాళ్ళకు ఘనత ఉంటుంది, వాళ్ళకు మహిమ ఇస్తా అన్నాడు దేవుడు, వాళ్ళకు సింహాసనం ఇస్తా అన్నాడు. ఆత్మ సంబంధులందరి కొరకు ఆయన అన్నాడు, ఇదిగో నేను వెళ్తున్నా, మరలా వస్తా, మీ అందరికి నివాసాలు సిద్ధపరుస్తా, నేను మరలా వస్తా. ఆత్మ సంబంధులందరికీ అక్కడ ఉంటుంది, ప్రకృతి సంబంధులకు లేదు. ప్రకృతి సంబంధులకు లేదు. ప్రకృతి సంబంధంగా కాదు, మనం ఆత్మ సంబంధంగా బ్రతకాలి. ఆత్మ సంబంధులందరికీ ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, గొప్ప విడుదల ఉన్నది, రోగము లేదు, నొప్పి లేదు, ఏ బాధ బందీ లేదు. అక్కడ ఆనందమే ఆనందం. ఆత్మ సంబంధుల కొరకు తయారు చేస్తున్న రాజ్యం. ఎంతకాలం ఉంటామండి ఇక్కడ? ఎన్ని రోజులు బ్రతుకుతాం? ఇంకా 200 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటానులా. ప్రకృతి సంబంధం కొరకు ఇంత టైం హెచ్చించి, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా బతకడానికి ఇంత హెచ్చించి, ఇంత టైం హెచ్చించి, ఇంత ఎక్స్పర్ట్స్ పెట్టి ఏం లాభం లేదు. ప్రకృతి సంబంధమైనది ఉండదు, సర్వము నాశనం కాబోతున్నది. ఆత్మ సంబంధమైనదే ఉండబోతున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధముగా మనం బ్రతుకుదాం, ముందుకెళ్దాం. కిందికి చదవండి, ఏమంటాడు? మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించాము, పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలిక ధరించాలి. హల్లెలూయా. ఎవరి పోలిక ధరించాలండి? పరలోక సంబంధి పోలిక ధరించాలి. ఇంకా ధరించినమో లేదో, ఒకవేళ నిజంగా ధరిస్తే ఈ లోకం మనకు గొప్పగా కనిపించేది, ఒక పెంటతో సమానంగా కనిపిస్తుంది. బంగారము, వెండి, వెలగల వస్తువులు, ఆస్తులు, అంతస్తులు, ఇవన్నీ ఒక పెంటలాగా కనిపిస్తాయి మనకు. ఏది విలువగా కనిపిస్తుందంటే ఇదంతా ప్రకృతి సంబంధమైనది, కానీ ఆత్మ సంబంధమైనది నా దేవుడు నా కొరకు సిద్ధపరిచాడని ఒక బలం వస్తుంది, ఒక శక్తి వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. బిందాసుకుంటాం, హ్యాపీగా బ్రతుకుతాం. ఆత్మ సంబంధి హ్యాపీగా బ్రతుకుతాడు. అందుకొరకే ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు 4:4, ఆనందించండి,
మరలా చెప్తున్నా, ఆనందించండి. అరే ఏమున్నదని ఆనందించాలయ్యా, ఎట్లనయ్యా అలాంటే ఇదిగో ప్రకృతి సంబంధాన్ని కట్ చేసి ఆత్మ సంబంధాన్ని మనకు లింక్ చేసి ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసిన ప్రభువును బట్టి ఆనందించండి. హల్లెలూయా. ఇదంతా పెంట, ఇదంతా నశించిపోయేది. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు రారు. ఎక్కడి వరకు వస్తారు? బొంద వరకు వస్తారు. ఇంత మట్టి వేసి అయ్యో అంటారు, పోతారు. కావాలని నమ్ముకొని అజ్ఞానంతో బతుకుతూ ఉంటాం. ప్రకృతి సంబంధులంతా ఏదో నమ్ముకొని ఆ భక్తుడు అంటాడు, మంచి మాట అంటాడు చూడండి. అదే 14వ అధ్యాయము 37 చదవండి. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ 15 నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని. వట్టి గింజనే విత్తుచున్నామా లేదా? మనం వట్టి గింజనే విత్తుచున్నాము. పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. పుట్టబోయే శరీరాన్ని విత్తుతున్నాము. మనం ఏమన్నా మన వల్ల అవుతుందా? మనతోటి అవుతుందా? అది పుట్టబో శరీరాన్ని విత్తడం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనాలు వేసొచ్చి ఇక విత్తనాలు వేసినామని వాటి కొరకు వండుకొని తింటామా? మళ్ళీ పండుగ చేసుకుంటామా? విత్తనాలు విత్తుతామండి. విత్తినాక 3వ రోజో 5వ రోజో 10వ రోజో చేస్తామా? విత్తిన దాటికి ఎవడన్నా చేసిండు అట్లా? పిచ్చోడు అంటారు, అవునా కదా? మనము విత్తినామండి. ఎందుకు విత్తినమో తెలుసా? విత్తిన దానికి శరీరమును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు శరీరాన్ని ఇవ్వబోతున్నాడు అని నిరీక్షణ కలిగి నోరు మూసుకొని ఉండాలి. అర్థమవుతుందా? అజ్ఞానం బ్రతికే వాళ్ళతో ఆత్మ సంబంధులు ఎన్నడూ వెళ్ళరు. అజ్ఞానం బ్రతికే వాళ్ళతో ఆత్మ సంబంధులు వెళ్ళరు. చూడండి, నువ్వు పుట్టబోయే ఆ గింజకు, ఆ పుట్టబోయే దానికి శరీరాన్ని నువ్వు ఇస్తున్నావా? నీ చేత కాదు. విత్తుతున్నావు, వస్తున్నావు, దానికి శరీరాన్ని ఇస్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళను కూడా మనం విత్తుతున్నాము, వాళ్ళకు ఒక శరీరం ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. కడబూర మ్రోగుతుంది, చనిపోయిన వారు లేస్తారు. వాళ్ళ పేరు మీద మనం వండుకొని తీరి అజ్ఞానము ప్రకృతి సంబంధంగా బ్రతకద్దు అంటున్నాడు. కిందికి చదవండి. ఇంకేమంటాడు? మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. చూడండి, ప్రతి విత్తనానికి చిక్కుడు గింజ విత్తనం వేరే, దాని శరీరం వేరే. ఎంత అద్భుతమైన దేవుడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ అంటాడు 43లో అంటాడు చూడండి, 42 చదవండి. మృతుల పునరుత్థానము అలాగే చచ్చిపోయిన వాళ్ళు కూడా అట్లనే లేస్తారండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి, శరీరము క్షయమైనదిగా ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి, ఘనహీనమైంది. ఎవరికైనా డెడ్ బాడీ ఇత్తనంటే తీసుకుంటారా? ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా ఓ హల్లెలూయా. మనకు నిజంగా ఆత్మీయులమైతే, నిజంగా యేసయ్యను ధరించిన వారమైతే, నిజంగా కడపటి ఆదామును ధరించిన వారమైతే, ఇదిగో మా భాష వేరు, ఇదిగో మా సంబంధము వేరు, ఇదిగో ప్రకృతి సంబంధముగా విత్తుతున్నాము, ఆత్మ సంబంధముగా మహిమ శరీరముగా లేపబడుతుందని మాకు నిరీక్షణ ఉంది అని ధైర్యంతో చెప్పగల వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధికి గొప్ప ధైర్యం ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మ సంబంధికి ధైర్యం ఉంటుందండి. ఎందుకు?
సింహాసనాన్ని విడిచిపెట్టి నా కొరకు వచ్చిన ఆయన మర్చిపోతాడా? మనుషులు మీరేందయ్యా మర్చిపోవచ్చు. అంటే మిమ్మల్ని అనుసరించకపోతేనేమో వెలివేస్తారు, మిమ్మల్ని అనుసరిస్తేనేమో ఏం సహాయము చెయ్యరు. ఇది లోకము. దేవుడు అట్లా కాదు. ఆత్మ సంబంధంగా బ్రతికితే మనకు అన్ని దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. బలపరుస్తాడు, నడిపిస్తాడు. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు, కష్టములో ఉన్నను మార్గము తెలియని వారము కాదు, బాధలో శ్రమలో ఉన్నను దిక్కులేని వారము కాదు. హల్లెలూయా, ఆమేన్ చెప్తాం అందరం. హల్లెలూయా. అలాంటి దేవుడు దొరికాడు మనకు. ఎంత గొప్ప భాగ్యము. ఆయన కడపటి ఆదాము. ఆయనను మనం ధరించాలి, ఆయనను గణపరచాలి. చూడండి ఏమంటాడు? బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఇంకేం కావాలయ్యా? ఇంకేం కావాలి? ప్రకృతి సంబంధముగా విత్తుతారు. ఎట్లా లేస్తారు వాళ్ళు? హల్లెలూయా. ఎంత మనం నేర్చుకోవాలి, ఇతరులకు బోధించాలి, ఇతరులకు చెప్పేటట్టు ఉండాలి. మనమే ఆ ఊబిలో చిక్కి గిలగిల కొట్టుకోకూడదు. ఆ ధైర్యం లేకపోతే నువ్వు ఒక పిరికి వ్యక్తివి. ఆత్మీయంగా బలపడాలి, ఇతరులను బలపరిచే వ్యక్తులంగా మనం ఉండాలి. అలాంటి శక్తి దేవుడు నీలో నాలో ఉంచాడు. ఎందుకో తెలుసా? కడపటి ఆదాము శక్తిమంతుడు, మరణాన్ని గెలిచి లేచిన శక్తిమంతుడు, మరణపు ముళ్ళును విరిచిన శక్తిమంతుడు. ఆయన నీకు నాకు సహాయం చేయగలడు. ఆయన మాటలోనే గొప్ప శక్తి ఉన్నది. చచ్చిపోయిన వాళ్ళు లేచిళ్ళు. అంత శక్తిమంతుడు మన పక్కన ఉండగా లోకానికి ఎందుకు భయపడండి? ఎవరికి భయపడండి? నో, డోంట్ కేర్. ఎవరే మీరు? హుందాగా ఉండాలి. హల్లెలూయా. మనం హుందాగా ఉండాలి. ఆయన శక్తిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్కి అంటాడు ఆయన 49లో అంటాడు, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ధరించాలా వద్దా? మట్టిలోనే ఉందామా? ప్రకృతి సంబంధంగానే బతుకుదామా? పరలోక సంబంధి పోలిక. అందరం చెప్దాం, పరలోక సంబంధి పోలిక. ఇట్లా అనండి, పరలోక సంబంధి పోలిక. ప్రకృతి సంబంధి పోలిక అయిపోయింది. ఇక ప్రకృతి సంబంధంగానే బ్రతకద్దు. ఇక ఒక దగ్గర అంటాడు, నాకు మంచిగా అనిపించింది. చూడండి, అదే 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అందరు చెప్పండి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంతకుముందు చినిగిపోయిన అంగీలు, చినిగిపోయిన లాగులు వేసుకునేది. ఇప్పుడు పూర్ణమైనది వచ్చింది, అవునా కదా? అంతకుముందు సైకిల్ దొక్కుకుంటా ఎక్కడికంటే అక్కడికి పోయేది. అది ఇప్పుడు పూర్ణమైనది వచ్చింది. ఏంది? బండ్లు వచ్చినాయి, అవునా కదా? కార్లు వచ్చినాయి. ఇప్పుడు నేను సైకిల్ దొక్కుకుంటా పోతా అంటే అందరు వింతగా చూస్తారా లేదా? మన బతుకు అట్లా అవుతుంది. ఇక పాతవి చేస్తా ఉంటే వీళ్ళేంది క్రైస్తవులేనా, వీళ్ళేంది గా పాతవి చేసుడు ఏంది? దేవదూతలు నవ్వుతారు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమవుతుంది? నిరర్ధకం, అంటే వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. బాధ అవుతుందా ఏంది? వేదన అవుతుందా ఏంది? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అవుతుంది. అయితే నేను పిల్లవాడనై ఉన్నప్పుడు, ఇప్పుడు అంటున్నాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. చూడండి, యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఏంటి అట? పిల్లవాని చేష్ట. లోకపు చేష్టలు మానాలి.
నువ్వే ఫెయిల్ అవుతావు. మీరు అందరు అయ్యగారు అంటే జాలి జాలి అన్నాను అనుకో, జా ఇక కూర్చోండి అన్నాను అనుకో, అయ్యగారికి పిచ్చి లేచిందని ఊరుకుతారు. అవునా కదా? పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలే మాట్లాడావు, పిల్లవాని చేష్టలు చేశావు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్ల చేష్టలు ఏమైనాయి? మానిపోయినామా లేదా? మళ్ళీ గప్పుడు ఎట్లా మాట్లాడినామో గిట్టనే చేస్తాము, గట్టనే చేస్తాము, ఆడుకుంటాము, గోళీలు ఆడుకుంటాము, చిరగోని ఆడుకుంటామని మీరు పోయి అక్కడ ఆడుకోని నవ్వుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఏంటంటే లోకపు క్రియలు చేసిమి, లోకానుసారంగా బ్రతికితిమి, ప్రకృతి సంబంధంగా బ్రతికితిమి, లోకానుసారమైన క్రియలన్నీ చేసిమి. ఇప్పుడు ఆత్మానుసారులమయ్యాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మానుసారులమయ్యాము. ఆత్మ సంబంధమైన వ్యక్తిని మనలో ఉంచుకున్నాము, ఆయనను ఆహ్వానించాము, ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన సంబంధమైన వ్యక్తులము, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా బ్రతకాలి, ఆయన చెప్పినట్టుగా వినాలి, ఆయన క్రియలు చేయాలి. అది నిజమైన విశ్వాసం. ఇది నిజమైన విశ్వాసపు మార్గం. నిజంగా పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్న వ్యక్తులు అట్లా వెళుతారు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. లోకం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. ప్రకృతి సంబంధమైన ఆదాము కావాలి, ఆత్మ సంబంధమైన కడబటి ఆదాము కావాలి అంటే కుదరదు. కమా కిందికి చదవా, నీకేమంటాడు? ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. హల్లెలూయా. మీకు అద్దాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు అద్దం ఉండేనా? గా అద్దం కాదు. అప్పుడు ఏ అద్దం ఉండే? ఏ అద్దం లేకుండే. ఎవడు చెప్తే వాడే, ఎవడు డొక్క అద్దాలు ఇచ్చినా అవే చూసుకుంటుండేది. ఇప్పుడు ఒకటే అద్దం. ఇది అద్దం, మన బ్రతుకును మార్చే అద్దం. మన బ్రతుకును ఇందులో చూసుకుంటే మనకేమున్నదో తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అద్దము వలె మనం చూస్తున్నాము అంటున్నాడు. ఒక్క మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఆత్మ విషయములను అంగీకరించాడు. హల్లెలూయా. యేసయ్య రంగు ఏమంటాడు ఆయన? చదవండి. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధికి ఎట్లుంటాయట అండి? వెర్రితనముగా ఉంటాయి. ఇంకా వెర్రితనముగా చూసేటోటి నేను అడకేంది? మనం ఎట్లా చూడాలి? అవి ఒక వెర్రితనం, అందులో నుండే వచ్చినాం మేము. అందులో ఆ ప్రకృతి సంబంధమైన ఆదాము నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు, కడపటి ఆదాము అని ధైర్యంగా చెప్పగలవారమై ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తాం అందరూ 2 చేతులెత్తి. హల్లెలూయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా, రాజుల రానయ్యున్నవాడా, మహిమా మహిమా యేసుకే. సభలు కొట్టి ఆ మహిమా 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 ఆ యేసుకే.
యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే ఆ యేసుకే సూర్యునిలో తారలలో సూర్యునిలో మహిమా 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 ఆ యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా 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 ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించాడు. అవి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఎట్లున్నాయంట? వెర్రితనముగా ఉన్నాయి. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక వివేచించాలి. కాబట్టి అతడు వాటిని గ్రహించలేరు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రకృతి సంబంధమైన విషయాలను వట్టిగానే గ్రహించి ఇది ప్రకృతి సంబంధమైన విషయమని తప్పుకుంటాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలు వెర్రితనముగా ఉన్నాయి. అదే ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రకృతి సంబంధమైన విషయాలు ఏంటియో వెంటనే గ్రహించి తప్పుకుంటాడు, జాగ్రత్త పడతాడు. చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. అందరం చెప్దాం, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. చెప్పండి అందరు, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా మనం నిజంగా ఉంటే అన్నిటిని ఏం చేయాలి? వివేచించాలి. ఎన్నిటిని వివేచించాలి? ఏమేమి వివేచించాలి మరి? ప్రకృతి సంబంధమైన విషయాలు కానీ, కొన్నిసార్లు మన కుటుంబ విషయాలలో పిల్లల వివాహాలు కానీ కొన్ని వివేచించాలా వద్దా? అందరు చెప్పండి, వివేచించాలి. ఏది? యేసయ్య వైపు చూడాలి. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఆత్మ సంబంధమైన విషయాలు ఎట్లున్నాయటండి? అయ్యో ఇప్పుడే మర్చిపోయినలా, వెర్రితనముగా ఉన్నాయి. ఛాతి మీద ఒక్క తందంత ఎక్కడనో పడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖబర్దార్, మనం యేసయ్య వైపు చూద్దాం. లాస్ట్ మాట ఏమంటాడు? ప్రకృతి సంబంధమైన వ్యక్తి
ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ఎవ్వని ఆలోచన తీసుకోడు. ఆత్మీయమైన వ్యక్తి ఎవ్వని ఆలోచన తీసుకోడు. హల్లెలూయా. మరి ఎవరి ఆలోచన తీసుకుంటాడు? ఎవరి ఆలోచన కాబడదార్ లేదు, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం అందరం. హల్లెలూయా. నెవర్, అది జరగదు. నా యేసయ్య నాకు మాట ఇవ్వాలి, నా యేసయ్య నడిపియాలి అని అంటా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డయ్యా, వచ్చినోడు కలెక్టర్. హల్లెలూయా. మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనము అవమానపరచబడము, మనం ఓడిపోము. హల్లెలూయా. మనం ఓడిపోము. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ప్రకృతి సంబంధమైన వ్యక్తులముగా బతికినన్న రోజులు శాపములోనే ఉంటాం, పాపములోనే ఉంటాము, నిరాశలోనే ఉంటాం, దుఃఖములోనే ఉంటాం, బాధలోనే ఉంటాము. ఎప్పుడైతే ప్రకృతి సంబంధం నుంచి బయటికి వచ్చి ఆత్మ సంబంధంగా వెళుతామో నిరాశ మాయం, దుఃఖము మాయం, శాపము మాయమైపోతుంది. హల్లెలూయా. రండి, ఈ సమయంలో అందరం మోకరించి యేసయ్య వైపు చూద్దాం. ప్రభువా,